శ్రీకాకుళంకు భోగి శుభాకాంక్షలు. కోటబొమ్మాలిలో భోగి పండుగ సంబరాలు అంబరాన్నంటాయి. తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఊరిలో ప్రతి వీధిలో భోగి పండుగను ఘనంగా నిర్వహించారు. ఇదే తరుణంలో శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలిలో కోటబొమ్మాలి వైశ్య సంఘం అధ్యక్షులు కోరాడ ప్రతాప్ చంద్రగుప్తా ఆధ్వర్యంలో పిల్లలు పెద్దలు భోగి పండుగను ఘనంగా ఆదివారం అర్ధరాత్రి 12 గంటలకు జరుపుకున్నారు. మహిళలు అందమైన రంగవల్లికలను తీర్చిదిద్దారు. భోగి మంటను కళింగ వైశ్య సంఘం మాజీ అధ్యక్షులు సకల భక్తుల రామ్కుమార్ వెలిగించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కళింగ కమిటీ సంక్షేమ సంఘం అధ్యక్షులు బోయిన గోవిందరాజులు పాల్గొని భోగి మంట వెలిగించే ముందు కొబ్బరికాయ కొట్టి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గోవిందరాజులు మాట్లాడుతూ భోగి పండుగ అందరి కుటుంబాల్లో కొత్త వెలుగులు తీసుకురావాలని ఆకాంక్షించారు. కోటబొమ్మాలి పంచాయతీ ప్రజానికానికి అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కళింగ కమిటీ కుటుంబ సభ్యులకు భోగి శుభాకాంక్షలు జీటీవీ ద్వారా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కోటబొమ్మాలి రైస్ మిల్లర్స్ అధ్యక్షులు సకల భక్తుల లక్ష్మణ్ కుమార్, సంఘం సభ్యులు సకల భక్తుల అనిల్ కుమార్, సకల భక్తుల గణపతి, ప్రముఖ వ్యాపారవేత్తలు బోయిన సత్య శ్రీనివాస్, బోయిన రుత్విక్, కోరాడ సాయిరాం, బోయిన ద్వారకానాథ్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు, తల్లిదండ్రుల సంఘం అధ్యక్షులు బోయిన వెంకటరమణమూర్తి, బోయిన వరంగారి శ్రీనివాసరావు, బోయిన కిషోర్, సకల భక్తుల రాజు, శ్రీ శివకృష్ణ పిక్చర్స్ ప్యాలెస్ అధినేత లాడి నాగేశ్వరరావుతో పాటు తదితరులు పాల్గొన్నారు.